మేము గతంలోనే కూలడానికి సిద్ధంగా ఉన్న దేవాదాయ శాఖకి సంబంధించిన భవనం అని చెప్పేసి ఒక వార్త వివరాల త్వరలో ఉన్నాం. ఇప్పుడు అది ఇదే. పైపెచ్చులు ఊడుతూ పై ఫ్లోర్ ఖాళీగా ఉండి కింద మాత్రం షాపులు నిర్వహణ చేస్తున్నారు. ఇది ఒకటి పందిరి మహాదేవుడి సత్రానికి సంబంధించిన బిల్డింగ్ అయితే మరొకటి నాళం భీమరాజు చౌటరీకి సంబంధించింది. ఇక్కడ చాలా అద్భుతమైన ట్విస్ట్ కూడా ఉంది. ఏంటంటే ఈ నాళం భీమరాజు సత్రానికి సంబంధించిన బిల్డింగ్కి ఎటువంటి జిఎస్టీ వాళ్ళు వసూలు చేయడం లేదు, అంటే కట్టడం లేదు, ప్రభుత్వానికి చెల్లించడం లేదు. ఈ పందిరి మహాదేవుడి సత్రానికి సంబంధించిన భవనానికి మాత్రం 18% జిఎస్టీ కడుతున్నారు. వాళ్ళకొక రూలు వీళ్ళకొక రూలు ఎలా సాధ్యం? అక్కడ ఈవో వేరు, ఇక్కడ ఈవో వేరా? అంటే రెండు, అది నాళం భీమరాజు సత్రం ఈవో, ఇదేమో పందిరి మహాదేవుడి సత్రం ఈవో. మరి ఈ తేడా ఎందుకు వస్తుంది? ఈ 18% జిఎస్టీ ఒక చోటది ప్రభుత్వానికి చెల్లించి మరొక చోటది ప్రభుత్వాన్ని చెల్లిస్తున్నారా, జేబులో వేసుకుంటున్నారా? ఇది ఒక అంశం. అయితే నాళం భీమరాజు సత్రానికి సంబంధించిన భవనం కావచ్చు, ఈ పందిరి మహాదేవుడు సత్రానికి సంబంధించిన భవనం కావచ్చు, రెండు కూడా కూలే దశలో ఉన్నాయి. సుమారు 50 సంవత్సరాల నాటి భవనాలుగా చెప్పుకొస్తున్నారు. పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగి ఏ తుఫాను వచ్చినప్పుడు కూలిపోయింది అనుకోండి, అప్పుడు ఎవరిది బాధ్యత అనాలి? ఆ షాపుల్లో ఉంటున్న వాళ్ళదా? వాళ్ళ దగ్గర ఫార్మాలిటీస్ తీసుకుని ఈ విషయాన్ని బయటకు రాకుండా దాచిన అధికారులనా? ఇదే కాదు, ఈ రెండిటికి ముందు ఇంకో పురాతన భవనం కూడా ఉంది. ఇలాంటి పురాతన భవనాలు ఏ క్షణాన ఏ పెను ప్రమాదం తెచ్చిపెడతాయో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ రెండు సత్రాలకు సంబంధించిన ఈవోలు వీటి మీద దృష్టి పెట్టి ప్రమాదం జరగకముందే వీటిని ఖాళీ చేయించడమా, లేకపోతే ఆల్టర్నేటివ్ మరొక ప్రత్యామ్నాయం చూడడమా చెయ్యాలని ప్రజలు కోరుకుంటున్నారు.